హాయ్ అందరికీ. నేను మీ కడపమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ మన వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, ప్లీజ్ లైక్ కూడా చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎవరికైతే లిప్స్టిక్స్ అంటే ఇష్టం ఉంటుందో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నా కాడ చాలా లిప్స్టిక్స్ అంటే ఏం లేవు, ఉన్నాయి ఒక 10 లిప్స్టిక్స్ దాకా ఉంటాయి. అవి మీతో ఇవాళ చేస్తున్నాను వీడియో. నా లిప్స్టిక్ కలెక్షన్స్ అంటే నాకు లిప్స్టిక్స్ అంటే ఇష్టం అనమాట. మేబీ అన్ని డార్క్ షేడ్సే యూస్ చేస్తాను. ఫస్ట్ మీరు లిప్స్టిక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సరే ఆన్లైన్లో చీప్గా వస్తుంది అని చెప్పేసి ఏది పడితే అది తీసుకోవద్దు. ఇంకోటి రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా తక్కువకి వస్తుంది. అక్కడ బ్రాండెడ్ లాక్మే బ్రాండ్ సంథింగ్ ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది కదా, అలాగా బ్రాండెడ్ ఉంది తక్కువ కాస్ట్ వస్తుందంటే డోంట్ ట్రస్ట్. అది థర్డ్ పార్టీ లిప్స్టిక్ అయి ఉంటుంది, అంటే డూప్లికేట్ ప్రోడక్ట్స్ ఉంటుంది. అది ఏదైనా సరే బ్యూటీ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా మనం మంచివే తీసుకోవాలి. అది మనం మంచివి తీసుకున్నప్పుడు మనం ఫేస్కి ఎప్పుడైనా మనం బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఫేస్కి ఏమన్నా అయితే మళ్ళీ తిరిగి రాదు. సో ఫస్ట్ మనం ఏదన్నా ఫేస్కి చేసేటప్పుడు క్వాలిటీ అండ్ బ్రాండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఆన్లైన్లో మంచి ఏమంటారు మంచి యాప్లో ఏదన్నా ఉంది, లైక్ ఇప్పుడు పర్పుల్ కానీ నైకా కానీ ఇలాగ ఏదైనా బ్రాండెడ్ ఉంది అని అనుకుంటే అందులో తీసుకోండి. మీషో అలాంటి వాటిలో లిప్స్టిక్స్ కొనద్దు. బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏది కొనద్దు. నేను చెప్పే మీకు సజెషన్. కొత్తగా ఎవరైతే లిప్స్టిక్స్ వాడాలి అని అనుకుంటున్నారు, బ్యూటీ ప్రోడక్ట్స్ వాడాలనుకుంటున్నారు, కొత్తగా ఇప్పుడిప్పుడే రెక్కలు వచ్చే పక్షులు అనుకుంటాం కదా, అట్లని కాదు, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. చాలామందికి ఐడియా ఉండదు, ఇలాగా తక్కువకి వస్తుంది కదా అరే తీసేసుకుందామని అనుకుంటారు. మీరు తీసుకునే ఒక్క లిప్స్టిక్ అయినా మంచిది తీసుకోండి, అదే రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. తక్కువ వస్తుంది కదా నేను తీసుకోవద్దు, ఓకేనా? సో మనమైతే ఇవాళ నా దగ్గర ఉండే లిప్స్టిక్ షేడ్స్ అయితే చూసేద్దాం, ఓకేనా? చలో, మీకు నేను డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఏంటంటే నార్మల్ చీప్గా తీసుకునేదానికి బ్రాండెడ్గా తీసుకునేదానికి లిప్స్టిక్స్ మీకు డిఫరెన్సెస్ అయితే చూపిస్తాను ఇవాళ. సో ఓకేనా? ఇవన్నీ నా దగ్గర ఉండే లిప్స్టిక్స్ అన్నమాట. నేను అన్నీ మాల్లోనే తీసుకున్నా. ఏదో చెల్లి నేను లేనప్పుడు ఆన్లైన్లో తక్కువకి వస్తున్నాయని చెప్పి తీసుకునింది, అవి అస్సలు బాగాలేవు. సో నేను మీకు ఇవాళ చూపిస్తాను ఏదేవి అని చెప్పేసి. నాకు షేడ్స్ అని ఇన్ని తెలీదు, అక్కడ పోయి వేసుకొని చూసినామా, నాకు బాగుందా, తెచ్చేసుకున్నామా, ఆ షేడ్ నెంబర్ అంటే అవంటే నాకైతే తెలియదు. సో ఓకే, ఇవాళ మనం ఫస్ట్ అయితే ఏది చూద్దాం. ఇది జాక్లైన్ న్యూయార్క్ మ్యాట్ లిప్స్టిక్. ఇది హాట్ చాక్లెట్ అనుకుంటాను. మనం వాడడానికి దీనిపైన పేర్లు కూడా పోయినాయి. ఓకేనా? నేనైతే ఇది చూపిస్తాను. మ్యాట్ లిప్స్టిక్. ఇది నాకు డార్క్ షేడ్స్ అంటేనే ఇష్టం. సో ఇది 1 షేడ్. మీకోసం నేను లిప్స్టిక్స్ అన్నీ ఇలాగ పూసుకుంటున్నానే. సో ఇది 1 డార్క్ షేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం న్యూడ్ షేడ్. ఇది చెల్లి కోసం తీసుకున్న న్యూడ్ షేడ్, ఓకేనా? న్యూడ్ షేడ్ హాట్ చాక్లెట్. స్మెల్ కూడా చాక్లెట్ లాగే ఉంటుంది. ఇది కూడా జాక్లైన్ న్యూయార్క్ యూఎస్ఏ బ్రాండ్. ఏఎంబి మాల్లో తీసుకున్నాను ఇవి. అప్పుడు కూడా 1200కి 3 ఆఫర్ ఉంటే తీసుకున్నా. 2+1 ఆఫర్ ఉందని చెప్పి తీసుకున్నా. ఇది కూడా జాక్లైన్. ఈ 3 ఒక్కసారే తీసుకున్నా 2+1 ఆఫర్లు. నాకు షేడ్స్ అంతగా తెలీదు, మీకు అక్కడ వెళ్ళి చూసుకొని మీకు షేడ్ తెలిస్తే ఆన్లైన్లో తీసుకోండి, ఓకే? ఇదొక షేడ్. మీకు లైటింగ్ సరిగ్గా కనిపించడం లేదు. ఇది కూడా నేను ఏఎంబి మాల్లోనే తీసుకున్నా. ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు. ఇది కూడా 2+1 ఆఫర్లోనే తీసుకున్నా. ఇలాగ ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకోండి, మీకు కూడా మంచిగా ఉంటుంది, ఓకేనా? ఇది క్రీమీ మ్యాట్. ఇందాక చూపించింది మ్యాట్ లిప్స్టిక్, ఇది క్రీమీ మ్యాట్. ఇది వచ్చేసి జెల్ మ్యాట్, లిక్విడ్ మ్యాట్, జెల్ కాదు లిక్విడ్ మ్యాట్. ఇది వచ్చేసి క్రీమీ మ్యాట్. సో ఇది వచ్చేసి ఒబిషన్ 02
వాటిపైన పేర్లు లేవు ఇందాకటి చెప్దామంటే. సో ఇది వచ్చేసి ఫ్లిటీరియస్ అంట 06 ఫ్లిటీరియస్ 06. ఇది కొంచెం న్యూడ్ షేడ్ ఉంటుంది. మళ్ళీ అన్నీ చూపిస్తాను నేను కలర్స్. మీకు ఏ కలర్ బాగుంది చెప్పాలి. నాకు ఏ కలర్ సెట్ అవుతుందో మీరే కూడా చెప్పాలి. ఇది ఆరెంజ్ కలర్ ఉంది. ఇది వచ్చేసి సన్ రైజ్ 03. ఇది ఆరెంజ్ కలర్. ఇది ఎందుకో తీసుకున్నప్పటి నుంచి నాకు గట్టిగా ఉంది, అంటే కొంచెం పెదాలకు వేసినప్పుడు గట్టిగా అనిపిస్తుంది. ఇది కూడా క్రయాన్ లిప్స్టిక్ ఆరెంజ్ కలర్ వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం బ్రాండెడ్ మాల్లో తీసుకున్నట్టు చూసారు. ఇప్పుడు చూపించేటి చెల్లి ఆన్లైన్లో తక్కువకు వస్తున్నాయని చెప్పేసి ఇవి తీసుకుంది. ఇవి వచ్చేసి కాటన్ క్యాండీ పీచ్ మిఠాయి కలర్. సో కాటన్ క్యాండీ అంట. చూద్దాం. ఇది చూడ్డానికే అసలు దీంట్లో ఏమీ లేదు. ఎంత పెట్టి తీసుకుందో ఏమో కానీ. ఇది కూడా మ్యాట్ లిప్స్టిక్ లిక్విడ్ లిప్ టింట్ అంట. ఇది మ్యాట్. ఇవి తొందరగా పోతున్నాయి, వేసుకున్నా కూడా లుక్ లేదు. ఊరికే అట్లా ఫొటోస్కి అట్లా ఇట్లా ఏమన్నా వేసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా అయితే అసలు యూజ్ చేయొద్దు. రీసెంట్గా ఒక్కొక్క వీడియో చూసాను నేను, మీషోలో తీసుకుందంట. తనకి లిప్స్ ఏదో ప్రాబ్లం వచ్చేసినాయి, అందుకనే చెప్తున్నా నేను. బ్యూటీ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవద్దు. ఆన్లైన్లో తీసుకోండి, బ్రాండెడ్ దాంట్లోనే తీసుకోండి. థర్డ్ పార్టీకి అస్సలు తీసుకోవద్దు. బ్యూటీ ప్రోడక్ట్స్ ఏ ఉన్నా ఫేస్కి, కళ్ళకి కానీ ఫేస్కి కానీ మంచి బ్రాండెడ్ యూజ్ చేయండి. ఇది ఒక కలర్, మళ్ళీ మర్చిపోయిన కలర్ చూపించలేదు. ఇది సన్సెట్ అంట. సన్సెట్ ఇవి ఈ కలర్లు అయితే నాకు భలే గమ్మత్తుగా ఉంటాయి. కలర్ చూడండి. నాకు న్యూడ్ షేడ్స్ అంటే అస్సలు సరిపో. సో ఇవి కూడా ఈ 3 ఒక దాంట్లో వచ్చినాయి, తక్కువ 150నో ఎంతనో అని చెప్పేసి తీసుకుంది. సో అవి కూడా నేను చూపిస్తాను. ఓకే. ఇది రెడ్ కలర్ ఉంది ఫస్ట్. ఇవైతే జస్ట్ ఫొటోస్ వరకే, దేనికి పనికిరావు. ఇవి ఏదో ప్రిన్సెస్ అంట. 3 షేడ్స్ చూపిస్తాను. నాకేది బాగుంటుంది మీరు చూసి చెప్పాలి. ఓకే. ఇదొక షేడ్. ఇది దీనిలాగానే ఉంది ఈ కలర్ కూడా. నెక్స్ట్ ఇది ఒక షేడ్. ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది, జస్ట్ ఊరికే అట్లా వాడుతున్నా. ఇది పింక్ కలర్, పీచ్ మిఠాయి కలర్లో ఉంది. సో ఇవైతే మన షేడ్స్. నాకు ఏదైతే బాగుంటుందో మీరు చెప్పండి. సో ఇవి మన లిప్స్టిక్ షేడ్స్. నాకు ఏ షేడ్ బాగుంటుంది ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.